మీరు దేవుడిని చేరుకోవడానికి అత్యంత సులభమైన మార్గమేంటో తెలుసా? ధ్యానం, యోగం, జ్ఞానం ఇవన్నీ కఠినమైనవిగా అనిపించవచ్చు. కాని ఒక మార్గముంది. అది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆచరించవచ్చు. హిందూ ధర్మంలో భక్తికి గొప్ప స్థానముంది. నవవిధ భక్తి మార్గాలున్నాయని మనకు తెలుసు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవన్నీ భగవంతుణ్ణి ప్రేమించే మార్గాలే. అయితే వీటిలో కొన్నింటికి ప్రత్యేక జ్ఞానం లేదా నియమాలు అవసరం. కాని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడించాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. అంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కాస్త నీరు ఏది భక్తితో నాకు సమర్పించినా నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. దీని అర్థమేంటంటే దేవుడికి సమర్పించడానికి మీకు అద్భుతమైన సంపదలు, పెద్ద బహుమతులు అవసరం లేదు. కేవలం శుద్ధమైన భక్తి, ప్రేమ ఉంటే చాలు. ఒక చిన్న ఆకు, చిటికెడు నీరు కూడా ఆయనకు అనంతమైన ప్రేమతో సమర్పించిన గొప్ప నైవేద్యంతో సమానం. అందుకే భక్తి యోగం అత్యంత సులభమైన మార్గం. మీకున్న దానితో ఉన్న చోటు నుండే దేవుడిని చేరుకోవచ్చు. ఇదే భక్తి యోగం గొప్పదనం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.